ప్రైజ్ ద లార్డ్. మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలని ప్రభు ప్రేరణ నేను తెలియపరుస్తున్నాను. అదేంటి అంటే మత్తయి సువార్త మనం 5వ అధ్యాయం 20వ వాక్యంలో శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరని ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కాకపోతే మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం కనుక వాళ్ళ నీతి ఏంటో మనం తెలుసుకోవాలి. లూకాసు వార్తమానంలో కానీ మనం కానీ చూస్తే లూకాసు వార్తమానంలో ఇద్దరు ప్రార్థన చేయటానికి దేవాలయం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వారిలో ఒక ఆయన పరిసయ్యుడు, అందుకే శాస్త్రుల నీతి పరిసయ్య నీతి అంటే పరిసయ్యుడు అనమాట. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పాడు. ఇక్కడ బాగానే ఉంది. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకున్నాడు. ఇతడు దొంగతనం చేసే వ్యక్తి కాదని ఒప్పుకుంటున్నాడు. 2 అన్యాయం చేయలేదు, ఇతరేం వ్యభిచారం చేయలేదు. వాళ్ళు ఇలాగ ఇతర అన్ని జనుల్లాగా ఉన్నట్లుగా ఇతను చెప్పట్లా. మళ్ళీ పక్కన ఈ సుంకర వలె ఉండనందున అన్నాడు ఇక్కడ ఈ మాటలో. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే అన్నీ బాగానే ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. వారానికి 2 సార్లు. సుంకర్ల నీతి వారానికి 2 సార్లు ఉండాలి. పరిసయ్యుల నీతి పరిసయ్యుల నీతి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే మరి యేసు రక్తం చేత కడగబడినటువంటి మనం ఎన్నిసార్లు ఉండాలి. అందుకే శాస్త్ర నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల అని ప్రభువు చెప్పాడు. అంటే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. వాళ్ళు 2 సార్లు ఉంటే మనం 3 సార్లు ఉండాలి, అధికం కదా. ఆ తర్వాత నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇచ్చుచున్నానని చెప్పాడు ఇక్కడ. కనుక అన్నిట్లో ఎక్కువగా ఉండాలండి. వాళ్ళు సూపులోను, పుదీనాలోను, జీలకర్రలోను అన్నిట్లో దేవునికి ఇస్తా ఉన్నారు. కనుక శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం కాకపోతే మన పరలోక రాజ్యానికి వెళ్ళాం. కనుక ఒక రోజుకు వచ్చేసి 2 గంటల 24 నిమిషాలు లేదా 2:30 గంట అంటే ఒక విశ్వాసి రోజుకు 3 గంటలు ప్రార్థన చేయాలి. వాళ్ళేమో 10వ భాగమే ప్రార్థన చేసేది. మనం ఎంత చేయాలి? 10వ భాగం కంటే అధికం చేయాలి. శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే అంటే వాళ్ళ నీతి కంటే మన ప్రార్థన నీతి అధికంగా ఉండాలి. వాళ్ళ ఉపవాసం కంటే మన ఉపవాసం అధికంగా ఉండాలి. వాళ్ళకంటే మనం ఎక్కువ దేవుళ్ళు గడపాలి. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసు రక్తం చేత కడగబడి మరి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ స్థానానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం, ఆ సింహాసనం ఎక్కవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ వాక్యం వింటున్నా నీవు, నేను, మనం, నాతో కూడా సహా ఎవరైతే సరైనటువంటి ప్రార్థనా జీవితం లేరో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారు. కనుక మనమే నూతన పరుచుకొని ముందుకి కొనసాగుదుము గాక.